హలో ఎవ్రీవన్. మా లేహన్ బాబుకి ఏమైంది అనుకుంటా ఉన్నారా? యాక్చువల్‌గా ఏం లేదండి. రీసెంట్‌గా సెకండ్ వ్యాక్సిన్ అయితే వేపిచ్చాము. 2 ½ మంత్ వ్యాక్సిను. అది కొంచెం లేట్ అయింది. బట్ ఆ వ్యాక్సిన్ ఏపిచ్చినప్పుడు ఏమైందంటే బాగా గడ్డలాగా వచ్చేసింది. ఫీవర్ అదంతా నార్మల్‌గానే ఉంది కానీ 2 డేస్‌కి సెట్ అయిపోయింది. 5 డేస్ అయినా గడ్డలాగా రాయిలాగా ఉంది పాపం. తగ్గట్లేదు. హాస్పిటల్‌కైనా వెళ్దాము, డాక్టర్‌ని కలుద్దాం అనేసి బయలుదేరాము. దారిలో మాకు తెలిసిన వాళ్ళు కనిపిచ్చారు. సో, వాళ్ళు జెప్పారు వాళ్ళ పాపకు గూడా అలానే ఉంటే ఈ ఆయింట్‌మెంట్ అయితే వాడాము అని జెప్పారు. సో, ఇంక అందుకనేసి మేము గూడా మెడికల్ షాప్‌కెళ్ళి ఆయింట్‌మెంట్ అయితే తీసుకొచ్చాము. ఇదైతే థ్రాంబోఫోబ్ అనేసి ఇది ఒక ఆయింట్‌మెంటు. సో, దీనికైతే బాగా యూజ్ అయిద్దంట. వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము అని జెప్పారు. సో, ఇంగ సర్లే అని నమ్మకంగా మేము గూడా మెడికల్ షాప్‌కెళ్తే వాళ్ళు గూడా ఓకే. ఇదే అండి అందరూ యూజ్ చేసేదంటే సరే అని తీసుకొచ్చాము. అసలు వాళ్ళు 2, 3 టైమ్స్ కాల్ జేశాము. అయినా గూడా అవునా గడ్డలాగుందా అంటే ఐస్ పెట్టాలంటే వద్దన్నారు. హాట్ వాటర్ అంటే వద్దన్నారు. మళ్ళీ ఏం జేయాలో ఏం చెప్పట్లేదు. సో, మరీ అలా అయితే ఉండకూడదు గదా! అందుకోసం ఎవరికైనా తెలియని వాళ్ళకి గూడా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇట్లా గడ్డలాగున్నప్పుడు తగ్గనప్పుడు అలా యూజ్ చేయండి. లేదంటే గిర్వాన్ బాబుకి గూడా ఆల్రెడీ సెకండ్ మంత్ వ్యాక్సిన్ అప్పుడే ఇలానే గడ్డ కట్టింది. సేమ్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లేహానికి కూడా. సో, ఆ మచ్చ ఇప్పటికి గూడా పోవట్లేదు. ఆయన 2 ½ ఇయర్ అయినా గూడా. లైటింగ్‌కి అలా ఉంది గానీ సైడ్ నుంచి చూస్తే బాగా కనిపిస్తది. సో, తప్పకుండా ఈ ఆయింట్‌మెంట్ అయితే యూజ్ చేయండి.